బిగ్ బాస్ 7లో అడుగుపెట్టిన యావర్ తన ఆటలో తన వంతు ప్రతిభను కనబరుస్తూ టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచాడు. యావర్ అంటే ముందు ఎవ్వరికీ తెలియనప్పటికీ ఇప్పుడు అందరికీ సుపరిచితుడు అయ్యాడు. టాప్ 5లో యావర్ ఏ స్థానంలో ఉన్నాడో తెలియనప్పటికీ అమౌంట్ ఆఫర్ చేయడంలో 15 లక్షలు తీసుకొని బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఫైనాన్షియల్గా యావర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉండడంతో 15 లక్షలు తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూలో యావర్ మాట్లాడిన మాటలు అందరినీ ఆవేదనకు గురిచేస్తున్నాయి. యావర్ బిగ్ బాస్ ఫైనల్లో 15 లక్షలు ఆఫర్ చేయడంతో అమౌంట్ తీసుకున్నాడు. ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండడంతో పాటు అతని అన్నదమ్ములు కూడా డబ్బులు తీసుకోమని చెప్పడంతో యావర్ 15 లక్షలు తీసుకున్నాడు. దీనిపై అభిమానులు కూడా ఈ అమౌంట్ యావర్కు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుందని భావించారు. అయితే ఈ 15 లక్షలు తనకి రాలేదంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు. తనకి రావాల్సింది 15 లక్షలు అయినప్పటికీ కూడా ట్యాక్స్లు అన్నీ కట్ అయ్యి 10 లక్షలు అమౌంట్ మాత్రమే వస్తుందని తాను భావించాడు. దీన్ని బట్టి అభిమానులు అందరికీ ఇలాగే అమౌంట్ ట్యాక్స్ రూపంలో కట్ అయ్యి ఫుల్ అమౌంట్ రాదని అభిమానులు భావిస్తున్నారు. అయితే యావర్ ఫుల్ అమౌంట్ రాదు అనడంతో అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. యావర్ ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతుండడంతో జాలిపడిన అభిమానులు ఓట్లు వేసి అతనిని గెలిపించారు. దీనితో పాటు శివాజీ కూడా అతనికి అండగా ఉంటూ ముందుకు సాగేలా ధైర్యాన్ని ఇచ్చేవాడు. శివాజీ కూడా యావర్ ప్రశాంత్లలో ఎవరో ఒకరు విన్నర్ కావాలనే భావించాడు. అయితే రీసెంట్గా శివాజీ ఎస్పీవై అనే పేరుతో షార్ట్ ఫిలిం తీస్తానంటూ చెప్పాడు. అయితే దీనిలో యావర్కు నటించే అవకాశం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటి నుండైనా యావర్ ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడి ఆనందంగా అతని జీవితం ముందుకు సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు.